నీకు చేత కాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే, కానీ ఎప్పుడైతే పడిలేస్తావో అది చరిత్ర. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నింద నీకు ఆగ్రహాన్ని కలిగజేస్తుందేమో కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నింద నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోబలాన్ని చాటి చెప్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. మనస్సులో మనం ఏదైతే కోరుకుంటామో సృష్టి అదే ఇచ్చే ప్రయత్నంలో ఉంటుందంటారు. అందుకే మన గురించి మనం ఎప్పుడూ చెడుగా కానీ మనకి చెడు జరుగుతుందని కానీ ఆలోచించకూడదు. ఒక్కసారి మన జీవితం బాగుండాలి, బాగుంటుంది అనే ఆలోచనకు పునాది వేస్తామో దానికి అనుగుణంగా అన్నీ జరగడమే కాదు, కొన్నిసార్లు అద్భుతాలు కూడా జరుగుతాయి. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాదు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరికి చచ్చినా వీరుడిగా మిగులుతావు. బురదలో దొర్లే పందితో పోరాడకు, ఒంటి నిండా బురద, ఆ తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. మూసుకుపోయిన తలుపుల వైపు ఆశగా చూస్తూ ఎన్నాళ్లని రోజులను వ్యర్థంగా గడిపేస్తావు. ఆ తలుపులు తెరవకుండా మూసుకుపోయింది నీ మంచి కోసమేనేమో ఒక్కసారి ఆలోచించు. కొత్త కొత్త అవకాశాల వైపు నీ దృష్టిని సారించు. ఇంకేవైనా తెరిచిన తలుపులు నీకోసం నిరీక్షిస్తున్నాయేమో గమనించు. అందని వాటి కోసం పడిగాపులు కాస్తూ సమయం నిరర్ధకంగా గడిపేయకుండా అందివచ్చిన వాటిని ఒడిసి పట్టుకొని వాటి సాయంతోటే అనుకున్నది సాధించడానికి ప్రయత్నాలు కొనసాగించు. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను పట్టించుకోరు. మాటలను అదుపులో ఉంచుకోలేని వారు బంధాలను నిలుపుకోలేరు. తనకంటూ ఓ మనిషిని కూడా చివరి గడియ దాకా పొందలేరు. నిజాయితీతోనే మన జీవితం నిలబడుతుంది. అవినీతికి దిగినప్పుడే మన పతనం ప్రారంభమవుతుంది. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పదనం లేదు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు. జీవం లేని బంధాలు ఎన్ని ఉన్నా లేకపోయినా ఒకటే. గొంతు పెంచడం మాని మాట విలువ పెంచుకో. చినుకులకే మొలకలొస్తాయి తప్ప ఉరుములు మెరుపులకు కాదు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల క్రింది నుండే మొదలవుతుందని గమనించుకో. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురుస్తాయి. అదృష్టం వర్షం నీళ్ల లాంటిది, శ్రమ బావిలో నీళ్ల లాంటిది. రోజూ స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షం కాదు, బావినే నమ్ముకోవాలి. ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. ఆహారం లేకపోతే కొన్ని రోజులు బ్రతకగలం, కానీ నీళ్లు లేకపోతే కొన్ని గంటలు కూడా ఉండలేం. ప్రతి నీటి బిందువు మన ఆత్మ బంధువు. నీటిని వృధా చేయకండి. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయొచ్చు, కానీ
అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరూ బాగు చేయలేరు. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఓ మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా మన అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం. ప్రేమతో పాలు పోసి పెంచినా పాము విషమే కక్కుతుంది. నీతి లేని వారితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. పేరుకి మాత్రం అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధులో, ఎవరు ఆత్మబంధువులో. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కాదు. అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే పర్ణశాల, అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం, తానెవరో తెలిపే జ్ఞాన మందిరం, నిన్ను రక్షించే అమ్మ ఒడి, మోక్షాలనిచ్చే గర్భగుడి. అందుకే గృహస్థుడే మహారుషి. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. నీళ్లు మంచినీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, తలుచుకుంటే తలరాతలు మార్చగలదు. అదే స్త్రీలోని గొప్పతనం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువను అది పెంచుతుంది. మనం ఒక వ్యక్తితో ప్రేమతో అయినా ఉండాలి, లేదా నమ్మకంగానైనా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం మన కోసం ఏమైనా చేసేట్టు చేస్తుంది. కానీ నటించవద్దు. కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కోసారి గ్రహణం పడుతుంది. వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది ఒక సాదాసీదా మనుషులం. మనకి కష్టం రావడంలో వింతేముంది? చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో, నువ్వు కష్టాన్ని దాటుకొని అంతకంటే 1,000,000 రెట్లుగా ఎదిగి చూపించాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆ చీకటి, ఈ కష్టం రెండూ శాశ్వతం కాదు.